న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా కేంద్రంలో సమ్మె నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎమ్మెల్యే సీతక్క సంఘీభావం తెలిపారు. నిరుద్యోగులు ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న వరుణ్ణి రోడ్డు ప్రమాదం మింగేసింది. వరంగల్ నగరంలోని రామన్నపేటకు చెందిన దేవరకొండ సాగర్కు ఈ నెల 12న వివాహం జరగనుంది. నగరంలోని నిర్మల్ మాల్ వద్ద బైక్పై రోడ్డు క్రాస్ చేస్తుండగా అతివేగంగా వచ్చిన మరో బైక్ సాగర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. మహిళ వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అయింది. వెంటనే మహిళ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు దాటికి ఇంటి గోడలు కూలిపోయాయి. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మణిపూర్లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ఆయా రాష్ట్రాలు స్వస్థలాలకు చేరుస్తున్నాయి. అందులో భాగంగా మరో విమానంలో బయలుదేరిన విద్యార్థులు మణిపూర్ నుండి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట హైవే బైపాస్ రోడ్డుపై యూటర్న్ చేసుకుంటున్న ఎంఎస్ఎన్ కంపెనీ బస్సును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఎంఎస్ఎన్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 2 ఏళ్ల కాలంలో 3,347 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆమె చోరీకి గురైనటువంటి 1,042 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 7,564 మిస్సింగ్ మొబైల్ ఫిర్యాదులు అందాయని, వాటిలో ఇతర రాష్ట్రాలలో ఉన్న మొబైల్ ఫోన్లను సైతం గుర్తించి 3,347 ఫోన్లు బాధితులకు ఇచ్చామని అన్నారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. హౌస్ కమిటీ, ఏపీఐఏసీ, కన్నవానిపాలెం భూములు, ఫార్మాసిటీ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలో తప్పుడు పట్టాలిచ్చి గాజువాక ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని అన్నారు. ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం ఇస్తుందని 2 రోజుల క్రిందట అరెస్టైన సలీం మజ్లిస్ చీఫ్ ఓవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేయడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. 2016 జూలైలో అరెస్టైన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయ పోరాటం చేస్తానని ఓవైసీ అప్పట్లో ప్రకటన చేసిందన్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కళ్యాణ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 19న ఎదుర్కోళ్లు, 20న కళ్యాణం, 21న రథోత్సవం జరుగుతాయన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి అదుపు తప్పి ఐటీడీఏ కార్యాలయంకు చెందిన జీపో చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో మొదలైన గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఓ మహిళను ఎస్ఐ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఎస్పీ ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. తన భార్యకు సీటు ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసిన ఎస్ఐపై పోలీసులు క్రమశిక్షణ చర్యకు తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికలలో చిత్తపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మణికంఠం రాథోడ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మణికంఠం రాథోడ్పై చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నాయకులు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు సిటీలోని మినీ బైపాస్ వద్ద జనసేన పార్టీ నాయకులు కేతం రెడ్డి, వినోద్ రెడ్డిపై దాడి జరిగింది. కొన్ని సంవత్సరాలుగా మినీ బైపాస్లోని సర్వేపల్లి కాలువ పై వంతెన నిర్మాణం జరపడం లేదని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని శిలాఫలకం వేసిన కొద్దిసేపటికే కొందరు యువకులు కేతం రెడ్డిపై దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ఆర్యవైశ్యుల సంక్షేమం జరుగుతోందని నడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పరంగా ఆర్యవైశ్య సంఘాలకు పెద్దపీట వేసిందని అన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళసై ఎంపీ ఎంవివి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగుతో పాటు ఏజెన్సీని ఆనుకుని ఉన్న జిల్లాల్లో రవాణా, వినియోగంపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమ వర్మ తెలిపారు.